శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మార్చి 3వ తేదీ ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి. ఈ రోజున చంద్రగ్రహణం ఏర్పడుతూ ఉంది. కేతుగ్రస్త చంద్రగ్రహణం. ఇది సింహరాశిలో ఏర్పడుతోంది, పుబ్బా నక్షత్రంలో ఏర్పడుతోంది. కాబట్టి పుబ్బా నక్షత్రం వారు అలాగే సింహ రాశి వారు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు. మరి అసలు ఈ గ్రహణం ఎన్ని గంటలకు ఏర్పడుతోంది, ఎన్ని గంటలకి పూర్తిగా మోక్షం జరుగుతోంది అని ఆ వివరాలు తెలుసుకున్నట్లయితే, గ్రహణం ప్రారంభ సమయం అయితే 3:19 ప్రారంభం అయిపోతుంది. కానీ మనకి అప్పుడు చంద్రుడు కనిపించడు. ఆ సమయంలో పూర్తిగా సూర్యుడి యొక్క వెలుగే ఆకాశం అంతా పరుచుకొని ఉంటుంది. కాబట్టి ఇంకా మనకి చంద్రుని యొక్క ఉదయం ఉండదు. కాబట్టి మనకి ఈ చంద్రగ్రహణం అనేది కనిపించదు. ఈ 3:19 అస్సలకి ప్రారంభం అవుతోంది. కానీ మనకి చంద్ర దర్శనమే ఎప్పుడవుతోంది? సాయంత్రం 6:04 చంద్రోదయం ప్రారంభం అవుతోంది. కాబట్టి ఆ ప్రారంభ కాలం నుంచి మనకి ఈ చంద్రగ్రహణం కనిపిస్తూ ఉంటుందన్నమాట. అది ఎప్పటి వరకు? మోక్షకాలం వచ్చేసి 6:46 పూర్తిగా విడిపోతుంది. ఆ కేతువు అప్పటి వరకు గ్రస్తం పట్టుకొని ఉన్నాడు కదా, ఆ పట్టుకొని ఉన్నటువంటి చంద్రుణ్ణి పూర్తిగా మింగేసి కేతువు చిన్నగా వదలడం ప్రారంభించి 6:46 పూర్తిగా వదిలేశాడనమాట. అంటే మనకి ఎన్ని నిమిషాల కాలం కనిపిస్తుంది అంటే కేవలం 42 నిమిషాల కాలం మాత్రమే మనకి ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది. అయితే ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి తప్పనిసరిగా నియమాలన్నీ పాటించాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక ఒక్కసారి ప్రారంభ సమయాలు తెలియచెప్పుకుందాం. 6:04 చంద్రోదయం అవుతుంది. అప్పటి నుంచి మనకి గ్రహణం కనిపిస్తుంది. 6:46 మోక్షకాలం ఉంది. కాబట్టి ఒక 42 నిమిషాల పాటు చంద్రగ్రహణాన్ని మనము చూడవచ్చు. అలాగే సింహ రాశిలో ఏర్పడుతోంది కాబట్టి మఖా నక్షత్రం వారు, పుబ్బా నక్షత్రం వారు, అలాగే ఉత్తర 1వ పాదం వారు, వీరెవరూ కూడా చంద్రగ్రహణాన్ని చూడవద్దు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. చంద్రగ్రహణానికి సంబంధించి ఎవరెవరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా మంది ఒక అపోహ ఉంటుంది, ప్రతి వాళ్ళు గ్రహణాన్ని చూడకూడదా అని. గ్రహణాన్ని చూడవచ్చు. ఏ విధంగా చూడాలి? నల్లటి కళ్ళ అద్దాలు పెట్టుకొని చూడాలి, లేతే ఏదైనా అద్దానికి మసి పట్టేటట్టుగా చేసుకుని ఆ మసిబారిన అద్దం నుంచి చూడాలి. లేదా ఎక్స్రేస్ అని వస్తాయి, ఆ ఎక్స్రేస్ దాని ద్వారా చూడాలి. ఇలాగా ఏదైనా ప్రమాదకారి కాకుండా కళ్ళకి అలా చూడడం అనేది చాలా చాలా మంచి పద్ధతి. మీరు డైరెక్ట్గా చంద్రగ్రహణం అయినా సరే, సూర్యగ్రహణం అయినా సరే, డైరెక్ట్గా ఆకాశంలోకి తల ఎత్తి గనక చూసినట్లయితే ఆ కేతువు పట్టుకొని ఉన్నటువంటి చంద్రుణ్ణి ఆ సమయంలో గనక ఆ రేస్ని కళ్ళల్లోకి మనం పంపించినట్టయితే ఇలా చూడడం ద్వారా కళ్ళు దెబ్బతినే అవకాశం ఉంది. చూపు తప్పనిసరిగా దెబ్బతింటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిగా ప్రత్యక్షంగా గ్రహణాలని చూడకూడదు. అలాగే గర్భిణీ స్త్రీల విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనము చాలా మందిని చూస్తూ ఉంటాం, గ్రహణం మొర్రి అని ఎక్కువగా ఈ పై పెదవి లేదా కింది పెదవి, ఈ ముక్కు లేదా ఈ చెవి దగ్గర చీలికలు కనిపించి చాలా మంది శిశువులు జన్మిస్తూ ఉంటారు. దాన్ని మనం చూస్తూ ఉంటాం. దాన్ని ఏమి చేయలేమండి అంటారు డాక్టర్స్ కూడా. ఆ గ్రహణం మరి అలాగే ఉంటుంది మనకి. ఇది కూడా మనం పరిగణనలోనికి తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు కనుక సరైన జాగ్రత్తలు, తగు జాగ్రత్తలు చంద్రగ్రహణ సమయంలో తీసుకోకపోయినట్లయితే ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పుల్లలు విరవడం, పొట్ట మీద ఏదైనా ఇచ్చింగ్ లాగా అనిపిస్తూ ఉన్నట్లయితే చేత్తో గోకుతూ ఉంటారు, కొంచెం ఆ ఇచ్చింగ్ పోవడానికి. అలాంటివి చేయవద్దు. సున్నితంగా ఒక క్లాత్తో రబ్ చేసినట్టుగా గనక చేసుకున్నట్టయితే ఏమీ మచ్చలు అలాంటివి పడకుండా, చారికలు అలాంటివి పడకుండా ఉంటాయి. అలాగే ఇప్పుడు
3 గంటల వేళప్పుడు మనకి గ్రహణం ప్రారంభమవుతోంది. మనకి కనబడకపోయినా, మనకి 6 గంటల వేళప్పుడు కనిపిస్తున్నా, గర్భిణీ స్త్రీలు మటుకు 3 గంటల నుంచే అతి జాగ్రత్తగా ఉండాలి. వారికి ఈ చంద్రరశ్మి తగలకూడదు. ఆ సమయంలో 3 గంటల వేళప్పుడు సూర్యరశ్మి ఎక్కువగా ఉంటుంది. చంద్రోదయం ఉండదు కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి జాగ్రత్తలు 3 గంటల సమయం నుంచే వీరు ఒక గదిని అన్ని తలుపులు అవన్నీ వేసేసుకుని అక్కడ భద్రంగా ఉండడం చాలా మంచిది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఎప్పటి వరకు? ఈ 6 గంటల 46 నిమిషాలంటే 6:50 వరకు తీసుకోండి. అంటే 10 నిమిషాలు తక్కువ 7, 6 గంటల 50 నిమిషాల వరకు ఒక్క గదిలోనే విశ్రాంతి తీసుకుంటూ ఎటువంటి వెలుగు చూడకుండా ఉండడం మంచిది. దైవ చింతనతో ఉండడం మంచిది. ఇష్టమైన పుస్తకాలు చదువుకోవచ్చు, లేదా ఇష్టమైనటువంటి నామస్మరణ చేసుకోవచ్చు, దైవనామస్మరణ. ఇలాగా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండాలి. వాళ్ళు ఆహ్లాదకరంగా ఉండాలి. ఎటువంటి అలజడి ఉండకూడదు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. 3 గంటలకే ఆహారం తీసుకోవడం, అది అరగడం కూడా జరగాలి. మళ్ళీ పొట్టలో ఏదన్నా చిన్నపాటి ఇబ్బంది ఏర్పడి కడుపు నొప్పి లాంటివి రాకుండా ఉండాలి. కాబట్టి తీసుకున్న ఆహారం అరిగిపోవాలి అంటే తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి. గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర ఆహారాలు ఏవి కూడా తీసుకోవద్దు. మీరు ఏది తినాలనుకున్నా ఆ 3 గంటల లోపలే తినేసేయాలి. అది అరిగిపోయి కూడా ఉండాలి. ఇది కూడా చెప్పదగినటువంటి సూచన. అలాగే ఊరికే బయటికి లోపలికి తిరగడము, ఇంకా గ్రహణ సమయం కాలేదులే, మనం బయటికి వచ్చినా పర్వాలేదులే, ఇలాంటి పనులు ఏవీ చెయ్యకండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ గ్రహణం మొర్రి అనేది మనకి డాక్టర్స్ కూడా చెప్తారు. ఇది మనం చేసేది ఏమి లేదండి దీనిలో. ఇది సైన్స్ రీత్యా కూడా ఆ చంద్ర రాహువు లేదా చంద్ర కేతువు, సూర్య రాహువు లేదా సూర్య కేతువు, ఇలా వీళ్ళ యొక్క గ్రహణాలు ఏర్పడినప్పుడు ఆ రేస్ అనేవి విషపూరితమైపోతాయి. అలాంటి విషపూరితమైపోయినటువంటి కిరణాలు మన శరీరం మీద చొచ్చుకొని పోయి శరీరం నుంచి ఆ లోపలికి కూడా వెళ్ళిపోతాయి. మామూలు మనుషులకి ఏమీ కాదు అది. కానీ గర్భిణీ స్త్రీల విషయంలో వారి గర్భము లోపల ఇంకొక శిశువు ఉంటాడు కాబట్టి ఆ లేత శిశువు, అత్యధికమైనటువంటి లేతదనం ఎవరి దగ్గర ఉంటుందంటే ఆ శిశువు దగ్గరే ఉంటుంది. ఆ శిశువు శరీరం మీద పడి అది ఏ ప్రాంతంలో పడతాయో ఆ రేస్ కిరణాలు ఆ ప్రాంతం దెబ్బతింటుంది. ముఖ్యంగా ఈ ముఖం భాగమే ఎక్కువగా ఈ ఉంటుంది కాబట్టి ఆ ముఖ భాగం మీదనే, ఆ ముక్కు దగ్గరనో, చెవుల దగ్గరనో, పెదాల దగ్గరనో మనకి గ్రహణం మురి కనిపిస్తూ ఉంటుంది. ఆ చీలిపోయినట్టుగా ఉంటుంది అన్నమాట శరీరం. ఇది విషతుల్యమైనటువంటి కిరణాల ప్రభావం కాబట్టి గర్భిణీ స్త్రీలు అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. తేలికపాటి దుస్తులు వేసుకోవాలి, తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి, చక్కగా అది అరిగి ఉండాలి. అలాగే ఇష్టం వచ్చినట్టుగా అటు ఇటు తిరగకూడదు. ఆ కాంతిని చూడడం మంచిది కాదు, గ్రహణాన్ని చూడడం మంచిది కాదు. ఈ మధ్యకాలంలో గ్రహణాలని కూడా ఎక్కువగా టీవీ మాధ్యమాలలో ఇచ్చేస్తున్నారు. పూర్వం ఇవన్నీ ఎక్కువ లేవు కాబట్టి అంతగా గ్రహణం మనకి లేదు అంటే చూడకూడదు, అంటే చూడకూడదు, లేదు అంటే లేదు. కానీ ఇప్పుడు ఈ ప్రసార మాధ్యమాల ద్వారా మన నట్టింట్లోకే అన్నీ వచ్చేసి కనబడుతున్నాయి మనకి. వీటి ద్వారా కూడా గర్భిణీ స్త్రీలు చూడవద్దు. ఏ విధంగానూ గ్రహణాన్ని చూడకూడదు. ఇది నియమం అన్నమాట. ఏ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రసారం అయ్యేటటువంటి ఈ గ్రహణాలని కూడా చూడకుండా ఉండడం చాలా చాలా మంచిది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే మరి ఆహారం తీసుకునే విషయంలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి అంటే, మామూలు ప్రజలందరూ కూడా వారికి ఏ ఏ ఆహారాలు ఇష్టమో అవన్నీ తీసుకుంటారు. ఆహారం తీసుకున్న తదుపరి కొంచెం ఆహారం మిగిలిపోయింది, మధ్యాహ్నం 2 గంటలకల్లా శుభ్రంగా ఆహారం తినేశారు, అన్ని పాత్రలు కడిగేసుకున్నారు, ఇంతో అంతో కొంచెం మిగిలితే ఇది రాత్రికి తిందాంలే అని భద్రపరుచుకునే స్వభావం ఉంటుంది మనకి. మరి ఇవాల్టి రోజున కూడా, గ్రహణం రోజున కూడా అటువంటి భద్రపరుచుకునే విషయాలు చేయవచ్చా అంటే, ఎట్టి పరిస్థితులలోనూ వండిన ఆహారాన్ని మటుకు భద్రపరచకండి. ఆ రోజు తగుమాత్రం చేసుకోండి. ఇంతో అంతో మిగిలితే ఏ కుక్కలకో పక్షులకో ఆహారాన్ని జంతువులకో పెట్టేసేయండి తప్ప, మిగిలింది కదా ఆహారం రాత్రికి తిందామని చెప్పి ఆ ఆహారాన్ని ఉంచొద్దు. ఆహారం కూడా విషతుల్యం అవుతుంది. ఇది చెప్పదగ్గ సూచన.
మరి కొన్ని కొన్ని ప్యాక్డ్ ఐటమ్స్ ఉంటాయి, వాటిని ఏమి చేయాలండి? మరి దుకాణదారులు అన్నిటినీ అప్పటికప్పుడే వండలేరు, అప్పటికప్పుడే ప్యాక్ చేయలేరు, అప్పటికప్పుడే వాళ్ళు అమ్మలేరు. గత కొద్ది రోజుల ముందు నుంచే ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంటుంది. వాళ్ళని ఏం చేయాలండి అంటే, అవి ప్యాక్డ్ ఐటమ్స్ కాబట్టి వాటికి ఆ దుకాణదారులు ఏదో ఒక శ్రద్ధ తీసుకుంటారు. దర్భ తీసుకొచ్చి వాటి మీద వేస్తారు. కాబట్టి అవి సూర్యరశ్మి లేదా చంద్రరశ్మి సోకని చోట పెడతారు కాబట్టి వాటికి కొంతలో కొంత దోషం లేకుండా పోతుంది. మరి మన ఇళ్లల్లో అసలు నిల్వ లేకుండా ఉంచుకోవాలి. ఒకవేళ తప్పనిసరి నిలవ ఉన్నట్టయితే ఎంతో అంతో వాటి మీద దర్భ వెయ్యాలి. అలాగే నీళ్ల మీద కూడా దర్భ వెయ్యాలి. దర్భకి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే, దర్భ అనేది చాలా గొప్ప నిరోధం ఇచ్చేటటువంటి శక్తి దర్భకుంది. ఈ దర్భలు తీసుకొని వచ్చి మన ఇంట్లో ఆ దర్భ నిలవ ఉన్న, అలాగే ఆహార పదార్థాల మీద పండ్లు, పాలు, కూరలు, తర్వాత నిలవ ఉన్న పచ్చళ్ళు పెట్టుకుంటాం మనం. సంవత్సరానికి నిలవ ఉండేటటువంటి పచ్చళ్ళు పెట్టుకుంటాం. మరి అవన్నీ తీసి పారేయలేం కదా. కాబట్టి అలాంటి నిలవ పచ్చళ్ళు వాటి మీద ఈ దర్భని వేస్తాం. చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ దర్భని వేసేస్తాం. వాటి మీద ఆ మూతల మీద వేస్తాం. వేస్తే ఈ దర్భ ఏమి నిరోధిస్తుంది? ఈ చంద్రకాంతి, అలాగే కేతుగ్రస్త చంద్రగ్రహణం కదా, ఆ కేతువు చంద్రుడు కలిసి ప్రసారం చేసేటటువంటి ఆ కిరణాలు ఏవైతే మనకి ఈ భూమి మీద అంతా ఆవరించుకొని పోయి ఉంటారో, ఆ కిరణాలలో ఉన్నటువంటి ఆ దుష్ప్రభావాన్ని పూర్తిగా నిరోధిస్తుంది ఈ దర్భ. దర్భకి అంత గొప్ప గుణం ఉంది. సూర్యగ్రహణం వచ్చినా, చంద్రగ్రహణం వచ్చినా, రాహువైనా కేతువైనా ఆహార పదార్థాలలో చేరేటటువంటి ఆ విష తుల్యాన్ని, ఆ విషాన్ని నిరోధింపచేస్తుందన్నమాట ఈ దర్భ. కాబట్టి తప్పనిసరిగా దర్భ వాడండి. ఒకవేళ దర్భ దొరకలేదు అనుకుందాం, కొన్ని ప్రాంతాలలో దర్భ దొరకకపోవచ్చు. మరి అప్పుడు ఏం చెయ్యాలండి అంటే, ఆకుపచ్చటి గడ్డిని, గరిక మనకి ఇళ్ల ముందర బయట పెరుగుతూ ఉంటుంది, ఇళ్లలో కూడా ఆవరణలో పెరుగుతూ ఉంటుంది. అలాంటి గరికని తీసుకొచ్చి శుభ్రంగా కడిగి ఆ గరికని వేసినా కూడా ఆహార పదార్థాల మీద మూతలు పెడతాం కదా, ఆ మూతల మీద వెయ్యాలి. ఆ వేసినా కూడా చంద్రగ్రహణం తాలూకు ఆ కిరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరోధిస్తుందన్నమాట. దానిలో ఉండేటటువంటి ఆ విషాన్ని నిరోధించేస్తుంది. ఇది తప్పనిసరిగా పాటించాలి. అలాగే ఇక మరణించిన వారి యొక్క తిథులు అదే రోజు వచ్చిందనుకోండి, ఏ రోజైనా మరణించవచ్చు కదా. జననానికి మరణానికి ఇవే సమయాలు అని అక్కడ లెక్కలేదు. ఎప్పుడైనా మనుషులు పుడతారు, ఎప్పుడైనా మనుషుల యొక్క మరణం జరుగుతూ ఉంటుంది. మరి ఎవరైనా ఇలాగా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున చనిపోయి ఉన్నట్లయితే మరి ఈ సంవత్సరంలో కూడా అదే రోజున వారి యొక్క తిథిని పెట్టాల్సి వస్తుంది. అబ్దీకం అంటాము, తద్దినం అంటాము, లేదా సంవత్సరం లోపలైనట్టయితే మాసికం అంటాము. మరి ఇవి పెట్టవలసి వస్తే ఎలాగండి అంటే, మధ్యాహ్నము మామూలుగా తిథి పెట్టేటటువంటి సమయం 12 నుంచి 2 లోపల. అప్పుడు పితృదేవతలు తప్పనిసరిగా వస్తారు మన ఇంటికి. ఈ పితృకార్యాన్ని నిర్వహిస్తూ ఉంటారు కదా, తిథి అంటే తప్పనిసరిగా వాళ్ళు ఆ పెట్టినటువంటి తిథి తాలూకు ఆహారాన్ని తీసుకుని వెళ్తారు, సంతృప్తి చెందుతారు అని మనకొక నమ్మకం. మరి ఈ రోజున ఏం చెయ్యాలి? 3 గంటల నుంచే ఈ గ్రహణం అనేది ప్రారంభమైపోతోంది కాబట్టి మధ్యాహ్నం 1 గంట లోపలే తిథులు పెట్టేసుకోవాలి. అంటే 10 గంటలకే మీరు తిథి పెట్టేయాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక ఒకవేళ కనుక ఆ రోజున మాకు పెట్టడం కుదరలేదండి అనే పక్షంలో మరుసటి రోజు ఉదయం పూట తిథి పెట్టుకోవచ్చు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఈ జాగ్రత్తలన్నీ కూడా చక్కగా మనం అందరం తీసుకుంటూ ఉండాలి. అది ఆహార విషయంలోనూ, అలాగే భార్యాభర్తలు కూడా ఈ రోజున కొంచెం బ్రహ్మచర్యం అవలంబిస్తే చాలా మంచిది ఆరోగ్యానికి. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఆహార విషయంలోనూ, వ్యవహార విషయంలోనూ ఈ జాగ్రత్తలు పాటించండి. అలాగే తిథి విషయంలో
ఆబ్దీకం పెట్టేటటువంటి వారు ఆ రోజున పెట్టవలసి వస్తే వారు కూడా ఈ చెప్పినటువంటి జాగ్రత్తని సూచనని పాటించండి. తిథి పెట్టడం మటుకు మానవద్దు. గర్భిణీ స్త్రీలు ఈ జాగ్రత్తలన్నీ తీసుకుని మానసికమైన ప్రశాంతతతో ఆరోగ్యకరమైన ఆలోచనలతో ఉండండి. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలు. ఇక గ్రహణానికి సంబంధించి దానాలు ధర్మాలు, పట్టు స్నానం, విడుపు స్నానం అనేవి 2 ఉంటాయి గ్రహణానికి సంబంధించి. 3:19 గ్రహణం ప్రారంభమవుతోంది. కానీ మనకి కనిపించేటటువంటి సమయము 6:04 ఎప్పుడైతే చంద్రోదయం అవుతోందో అప్పటి నుంచి మనకి ఈ గ్రహణం కనిపిస్తుంది. కాబట్టి పట్టు స్నానం చెయ్యాలి అనుకున్నవారు 6:04 పట్టు స్నానం చెయ్యడం చాలా మంచిది. అలాగే విడుపు స్నానం చేసేవారు 6:46 విడుపు స్నానం చెయ్యాలి. ఈ మధ్య టైంలో ఏమి చెయ్యాలి అంటే ఆధ్యాత్మిక తత్వంతో ఉండండి. ఇష్టమైనటువంటి స్తోత్రపారాయణాలు చదువుకోండి. దేవత ఆరాధన చేసుకోవచ్చు, కానీ దీపారాధన చేయకూడదు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. స్తోత్రాలు చదువుకోవచ్చు, ఏదైనా మంత్రం ఉన్నట్టయితే సాధన చేసుకోవచ్చు. కొత్తగా మంత్రము తీసుకోవాలి అనుకుంటే గురుముఖతః మంత్రము తీసుకోవచ్చు. తీసుకుంటే చాలా పట్టిస్తుంది. అలాగే పాము కాటు, తేలుకాటుకి మంత్రాలు ఉండేవి అది వరకు. ఇప్పుడంటే ఎక్కువగా మందులు వచ్చేసాయి. ఇక పల్లెటూళ్ళల్లో కూడా చాలా మంది పాము కాటు, తేలుకాటు ఇలాంటి మంత్రాలు వేయడం తగ్గిపోయింది. కాబట్టి వాటికి అంత ప్రాధాన్యత కనిపించడం లేదు. కానీ ఈ సమయంలో ఆ మంత్రం తీసుకుని ఆ మంత్ర సాధన చేసినట్టయితే ఆ పాము కాటికి, తేలుకాటికి మంత్రం వేసినట్టయితే కూడా ఆ విషం ఎక్కడైతే శరీరంలో కాటు ఉంటుందో అక్కడ దగ్గర నుంచి ఇంకా పైకి కానీ కిందికి కానీ ప్రసరించకుండా ఆగిపోతుందన్నమాట. అంతటి ప్రభావం ఉన్నాయి ఆ పాము కాటు, తేలుకాటు ఆ మంత్రాలకి. ఆ మంత్రాలు కూడా ఈ సమయంలో తీసుకోవచ్చు. ఏదైనా గురుముఖతహానే తీసుకోవాలి. ఇది మటుకు బాగా జ్ఞప్తి అందించుకోండి. ఇప్పుడు ఏర్పడుతూ ఉన్నది చంద్రగ్రహణం కాబట్టి చంద్రుని యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఎన్ని వేల సార్లు, 10,000 సార్లు చంద్రుడి యొక్క మంత్రం ఉంటుంది. మనకి 10,000 సార్లు కుదరకపోయినా పర్వాలా, 10 సార్లు చేసుకున్నా చాలు. భక్తి ప్రపత్తులతో చేసుకోవాలి. లేదండి మాకు అవన్నీ రావు, మీ ఇష్ట దేవతారాధన చెయ్యండి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక విడుపు స్నానం అయిపోయిన అనంతరము ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి, చిమ్మాలి, నీళ్లు పెట్టి కడగాలి. ఇవి తప్పనిసరిగా చేసి తలారా స్నానం చేసి అప్పుడు మన మందిరాలు ఉన్నాయి కదా ఇంట్లో, రోజు నిత్య పూజ చేసుకుంటున్నాం దేవతా మందిరాలు, ఆ మందిరాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి. పటాలుంటే పటాలని, విగ్రహాలుంటే విగ్రహాలని పూర్తిగా వాటిని శుభ్రం చేసి దీపం పెట్టి దేవుడికి నైవేద్యం పెట్టాలి. పండో ఫలమో నైవేద్యం పెట్టచ్చు, లేదా మేము వంట చేసే నైవేద్యం పెడతామండి అంటే మహానివేదన పెట్టచ్చు. మీ వీలు ఎలా ఉంటే అలా చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక నీటి గురించి, మనము నీరు అనేది ఒకే సమయంలో వస్తూ ఉంటాయి, సప్లై చేస్తూ ఉంటారు కదా గవర్నమెంట్, మున్సిపాలిటీ నుంచి. ఒక సమయంలో వస్తుంటే మంచినీరు పట్టుకుని నిల్వ చేసుకుంటూ ఉంటాం. మరి చాలా ప్రదేశాలలో, చాలా ఊర్లలో నిరంతరం మంచినీళ్ళు వస్తూనే ఉంటాయి. అది కుళాయిల ద్వారా వస్తాయి, బోరింగ్ ద్వారా వస్తాయి. మంచినీళ్ళ బావులు అయితే ఎప్పుడు ఉంటూ ఉంటాయి. కాబట్టి 2 బిందెలు తోడుకొని నీళ్లు లోపల పెట్టుకుంటారు, మళ్ళీ అవి అయిపోగానే ఇంకో 2 బిందెలు తెచ్చుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడు నగరాలలో ఇలాంటి వసతులు తక్కువగా ఉంటాయి, నీళ్లు కొనుక్కుని పెట్టుకుంటాం. బిస్లరీ వాటర్ బాగా ప్రాధాన్యత చెందింది కాబట్టి అందరూ అవి. తర్వాత ఆర్ఓలు వచ్చేసాయి ఇళ్లలో. మరి వీటి ద్వారా మనము మంచినీటి వాడకం ఎక్కువైతుంది. మరి వాటిని ఏం చెయ్యాలండి? వాటి మీద కూడా దర్భ వేయండి, ఉపయోగించుకోండి. తదుపరి మడి కట్టుకొని వంట చేయడం అనేది మనకి పురాతనంగా వస్తున్నటువంటి ఆచారం. శుభ్రంగా విడుపు స్నానం అయిపోయిన తదుపరి ఇల్లు వాకిళ్ళు అన్నీ శుభ్రం చేసుకుని మడి కట్టుకొని వంట చేస్తాం. భగవంతుడికి శుచిగా శుభ్రంగా వంట చేయాలి. వంట చేసి ఆ వంటని భగవంతుడికి నివేదన చెయ్యాలి. మరి ఆహార పదార్థాలు రా మెటీరియల్స్ కదా, కందిపప్పు ఇలాంటివన్నీ రా మెటీరియల్స్ కదా, ముడిసరుకు ఉంటుంది. వాటిని మనము వండి భగవంతుడికి పెడతాం. మరి 1 గంట ముందరే మేము వండేసేస్తామండి అంటే అలా కుదరదు. గ్రహణ సమయంలో
ఎటువంటి ఆహార పదార్థాలు కూడా వండకూడదు, అసలు ఏ రకంగానూ వండకూడదు. ఆ నిమిషంలో దైవారాధన చేసుకోవాలి. ఆరాధన అంటే స్తోత్రము, పారాయణము, ఇలాంటివి ఇష్టమైనవి చదువుకోవడము, ఏదన్నా రాసుకోవడము, దైవ సంబంధమైన పనులు ఇలాంటివి ఏమన్నా చేసుకుంటూ ఉండాలి. కానీ ఒక గంట ముందరే మనం దర్భ వేసేసి వంట చేసేస్తామండి, దాని మీద దర్భ వేసేస్తామండి, గ్రహణం అవ్వంగానే దేవుడికి నివేదన చేస్తామండి, దేవుళ్ళని శుభ్రం చేసేస్తామండి అంటే అది అవివేకం అవుతుంది, దేవుడి పట్ల అపచారం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకూడదు. గ్రహణం అయిపోయిన తదుపరి మాత్రమే మడి కట్టుకుని వంట చేయాలి. మరి మడి అనే సంప్రదాయము అందరికీ ఉండకపోవచ్చు. శుచిగా శుభ్రంగా వండాలి. ఇదే మనము భగవంతుడికి చేసేటటువంటి పూజ. చక్కగా ఆ విధంగా చెయ్యాలి. ఆ తదుపరి ఈ రకమైన జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి అంటే మార్చి 3వ తేదీ 2026వ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరంలో ఏర్పడుతూ ఉన్నటువంటి చివరి గ్రహణం ఇది. ఈ గ్రహణం కేతుగ్రస్త చంద్రగ్రహణం. ఈ గ్రహణానికి సంబంధించినటువంటి జాగ్రత్తలన్నీ తెలియచెప్పుకున్నాము. అలాగే ఆహారం ఎలాగా తినాలి, వండుకోవాలి, మనము ఇవన్నీ కూడా తెలియచెప్పుకున్నాం. గర్భిణీ స్త్రీలు ఎలా ఉండాలనేది తెలియచెప్పుకున్నాం. ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలియచెప్పుకున్నాం. ఇక ప్రయాణం విషయంలో గ్రహణము రోజున ప్రయాణం చేయవద్దు. అలాగే గ్రహణము వెళ్ళిన తెల్లవారి కూడా ప్రయాణం చేయవద్దు. గ్రహణ శూల మంచిది కాదు, గ్రహణము రోజు మంచిది కాదు. ప్రయాణాలు చేయడం అనేది మంచిది కాదు. మన పెద్దలు చెప్పినటువంటి వాక్ ఇది. గ్రహణం రోజున ప్రయాణాలు వద్దు, గ్రహణ శూల ప్రయాణాలు వద్దు అని చెప్పుంటారు, వాళ్ళు చెప్తూ ఉంటారు ఇప్పటికీ కూడా. కాబట్టి దీనిని వీలైనంత వరకు మనము ఆచరిస్తూ ఉందాము, ఆరోగ్యంగా ఉందాము. కళ్ళని జాగ్రత్త చేసుకోండి, కళ్ళు దెబ్బ తినకుండా చూసుకోండి. అలాగే శరీరాన్ని కూడా మనము చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. విషతుల్యమైనటువంటి ఆహారాలు తినడం వల్ల శరీరం కూడా ఆరోగ్యం దెబ్బతిని ఒకసారి దెబ్బతిన్న తర్వాత మళ్ళీ కుదురుకోవడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి గ్రహణ సమయంలో ఎటువంటి ఆహారాలని తీసుకోవద్దు, నిషిద్ధాహారం అసలు తీసుకోకూడదు గ్రహణం రోజున. ఇవన్నీ కూడా చెప్పదగిన సూచనలుగా తెలియచేస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు.